1985 ముంబైలో ఒక వ్యక్తి రోడ్ సైడ్లో పడుకొని ఉన్నాడు. నైట్ టైం ఆయన తలపైన ఎవరో 30 కిలోల రాయినేసి చంపేశారు. ఎవరు చంపారని పోలీసులు సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. వెంటనే టకా అని మరో 6 హత్యలు జరిగాయి. అప్పుడే పోలీసులకి అర్థమైంది ఇది ఒక సీరియల్ కిల్లర్ చేస్తున్న హత్యలని. ఎలా అంటే ప్రతి మర్డర్ రోడ్ సైడ్లో పడుకుని ఉన్న వాళ్ళపై రాయి పడి చనిపోయారు. సడన్గా ఆ హత్యలన్నీ ఆగిపోయాయి. పోలీసులు కూడా రిలాక్స్ అయిపోయారు. కానీ 6 నెలల తర్వాత తిరిగి అలాంటి హత్యలే తిరిగి జరగడం స్టార్ట్ అయ్యాయి. ఇలా 36 నెలల్లోనే 12 హత్యలు జరిగాయి ముంబైలోనే. తిరిగి 1989లో ఇదే ప్యాటర్న్తో ప్లాట్ఫామ్లో నిద్రపోతున్న ఒక వ్యక్తి తలపై రాయిని వేసి చంపేశారు. కానీ ఈ హత్య ముంబైలో కాదు, కోల్కతాలో జరిగింది. కోల్కతాలో మాత్రం కేవలం 6 నెలల్లోనే 13 హత్యలు జరిగాయి. కోల్కతా గవర్నమెంట్ దాదాపు 1000 మంది పోలీసులతో సిటీ అంతా సెర్చ్ చేశారు. కొంతమంది పోలీసులు అయితే ప్లాట్ఫామ్ పైన నిద్రపోదాం, వాడు వస్తాడు పట్టుకుందాం అని అనుకున్నారు. కానీ లాస్ట్ వరకు ఆ కిల్లర్ని పట్టుకోలేదు. ఇప్పటి వరకు ఆ కిల్లర్ ఎవరని ఇండియాలోనే ఐడెంటిఫై చేయలేకపోయారు. ఇదే స్టోన్ మ్యాన్ కిల్లర్ యొక్క స్టోరీ.